యుఎన్లో ఐక్యరాజ్య సమితిలో భారత్ ఒక అప్పీల్కి వెళ్ళింది. ఆ అప్పీల్ తిరస్కరణకు గురైంది. అదే అప్పీల్లో పాకిస్తాన్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సరిగ్గా ఇది జరిగి 3 రోజులు అవుతోంది. అయినా సరే నిజానికి మన రీజనల్ మీడియాలో ఇదో పెద్ద వార్త కాదు. ఎందుకంటే మనం కాక్రోచ్ వార్తల్లో మునిగిపోయి ఉన్నాం కాబట్టి. ఈ విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు భారత్ తిరస్కరణకు గురైంది, పాకిస్తాన్ అంత గొప్ప పని ఏం చేసిందని పాకిస్తాన్కి అనుకూలమైన తీర్పు వచ్చిందో తెలుసుకుందాం. పెహల్గామ్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెహల్గామ్ ఇన్సిడెంట్ అంటే ఒక చల్లటి వాతావరణానికి సేద తీరడానికి కొత్తగా పెళ్ళైన దంపతులతో పాటుగా కుటుంబాలు వెళ్ళిన ప్లేస్ పెహల్గామ్ ప్లేస్లో ఉన్నట్టుండి అది ముందుగానే ప్లాన్ చేశారు అని అంటూ ఉంటారు. ఉన్నట్టుండి జరిగిన ఒక దాడి ఏదైతే ఉందో, కాల్పుల దాడి ఏదైతే ఉందో, ఉగ్రదాడి ఏదైతే ఉందో, భారతీయుల్ని పొట్టను పెట్టుకున్నారు. మతం అడిగి మరీ చంపారు. పెళ్లైన దంపతుల్లోని హనీమూన్కి వెళ్లిన భర్తని చంపేశారు. భార్య విలవిలా ఏడుస్తూ ఉన్న ఆ ఫోటో మొత్తం భారతీయుల గుండెల్ని పిండేసింది. భారతీయులంతా కోపంతో రగిలిపోయారు. నిజమైన భారతీయులు అన్న వాళ్ళు ఈ విషయం పట్ల కోపంతో రగిలిపోయారు.